నార్మల్గా మనం అపెక్స్ క్లాస్ రాసినట్టే పబ్లిక్ క్లాస్ క్లాస్ నేమ్ అండ్ ఇంప్లిమెంట్స్ క్యూయబుల్. నెక్స్ట్ క్యూయబుల్ అపెక్స్ క్లాస్ రాసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఎగ్జిక్యూట్ మెథడ్ అనేది ఉండాలి. సో పబ్లిక్ వాయిడ్ ఎగ్జిక్యూట్. ఇందులో మనకు క్యూయబుల్ కాంటెక్స్ట్ వేరియబుల్ నేమ్. సో ఇక్కడ మనం ఏదైనా లాజిక్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లాజిక్. సో ఈ విధంగా మనకు సింటాక్స్ అనేది ఉంటుంది. సో ఒక అపెక్స్ క్లాస్ మనకి ఇప్పుడు క్యూయబుల్ క్లాస్ రాస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే మనకు క్యూయబుల్ క్లాస్ ఎందుకు ఉపయోగించాలనేది తెలియాలి. క్యూయబుల్ క్లాస్‌ని ప్రీవియస్‌లీ మనం ఫ్యూచర్ మెథడ్ రాసాం. ఫ్యూచర్ మెథడ్ ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్‌కి సపోర్ట్ చేసింది. ఇక్కడ క్యూయబుల్ క్లాస్ ప్రిమిటివ్‌కి సపోర్ట్ చేస్తది. అలాగే నాన్ ప్రిమిటివ్ కూడా సపోర్ట్ చేస్తది. ఓకేనా? సో ఒకసారి అది గుర్తుపెట్టుకోవాలి. క్యూయబుల్ క్లాస్ ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ సపోర్ట్ చేస్తదనమాట. సినారియో ఒకసారి చూద్దాం. క్యూయబుల్ అపెక్స్ ఏదైనా ఒక అపెక్స్ క్లాస్ రాద్దాం అకౌంట్ ఆబ్జెక్ట్కి. సో అకౌంట్ ఆబ్జెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ టెస్ట్ ఫీచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎఫ్డిసి. సో ఎస్ఎఫ్డిసి అనే నేమ్తో ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని మనం ఏం చేద్దాం, ఇప్పుడు అప్డేట్ చేద్దాం. సో ఎస్ఎఫ్డిసి అనే నేమ్తో ఉన్న అకౌంట్ అన్నింటికి మనకి ఏమని కావాలి, అప్డేట్ అని రావాలి నాకు ఇప్పుడు నేమ్ పక్కన. సో అంటే ఇవి అప్డేట్ అయినట్టు. ఏదైనా ఫీల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ తీసుకుంటున్నాం. ఎస్ఎఫ్డిసి అనే నేమ్తో ఉన్న వాటిని మనం అప్డేట్ చేస్తున్నాం. దేనితోటి? క్యూబుల్ అపెక్స్ క్లాస్ తోటి. ఓకేనా? క్యూబుల్ అపెక్స్ క్లాస్ తోటి. ఓకే, సింపుల్ ఒక అపెక్స్ క్లాస్ రాస్తాం. క్లాస్ నేమ్ మై క్యూబుల్ క్లాస్. జస్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్స్ క్యూబుల్. సో మనం ఇప్పుడు సేవ్ చేసి ట్రై చేస్తే మనకు సేవ్ అవ్వదన్నమాట. ఎందుకు? మనకు మెథడ్ అనేది రాయాలి, ఎగ్జిక్యూట్ మెథడ్ కావాలి. సో ఎగ్జిక్యూట్ మెథడ్ కావాలన్నమాట. మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్స్ క్యూబుల్ అంటామో ఖచ్చితంగా వన్ మెథడ్ అనేది కావాలి. పబ్లిక్ వాయిడ్ ఎగ్జిక్యూట్ క్యూబుల్ కాంటెక్స్ట్